హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెసరగారెలు చూపిస్తున్నానండి. పెసరగారెలు మా అమ్మమ్మ నాన్నమ్మ కాలం లాంటి స్పెషల్ గారెలు అండి. ఇక్కడ పప్పు అన్న తోలమే చూపిస్తున్నాను. నా వీడియో అన్న మిస్ అయింది, స్టార్టింగ్లోనే చెప్పేశాను. ఒక కప్పు పప్పు తీసుకొని అందులోనే పెసరపప్పు, పచ్చి పెసరపప్పు అంటారండి దీన్ని. అందులో కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న దాన్ని బాగా వాష్ చేసేసుకుని ఇందులో ఒక జల్లెల్లో అన్నది వేసుకోవాలి. ఇక్కడ చూసారా, పప్పు అన్న శుభ్రంగా వాష్ చేసుకుని అక్కడక్కడ కొంచెం పొట్టు ఉన్నది, అది ఉంటా పర్వాలేదండి. తర్వాత ఒక జల్లీల్లో వేసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే అందులో దిగిపోతుందండి. మినపప్పు అయితే అలా ఉండదు మనకి గారెలు వేసుకున్నప్పుడు. పెసరపప్పు అయితే తప్పకుండా జల్లుల్లో వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయకూడదండి. ముందే చెప్పేస్తున్నాను, పెసరగారెలు కదా, లేదా వాటర్ వేసామంటే అసలు గారెల కింద రావు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ప్యానం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కించాలండి. అంతలోకి పిండి రెడీ అయిందో లేదో చూద్దాం రండి. పిండి అన్నది మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఉంటే మీకు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది పాతకాల రెసిపీ అన్నాను కదా, అప్పుడు ఎలా వేసేవారో నేను సేమ్ అలాగే చూపిస్తున్నానండి. చక్కగా పిండి అంతా బాగా కలిపేసుకొని చిన్న చిన్న వడల్లా వేసుకోవాలండి. అది చిన్న చిన్న గారెల్లా వేసుకోవాలి. ఎవరైనా చుట్టం వస్తే ఇదే స్పెషల్ రెసిపీ కింద పెట్టేవారంట. ఎంతమందికి ఈ గారెల గురించి తెలుసన్నా చెప్పండి. పెసరగారెల గురించి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ గారెలతో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు, మీకు తెలుసా అన్నది కూడా చెప్పండి. ఒక్కసారి కంపల్సరిగా మీ ఇంట్లో తెలియని వాళ్ళు తయారు చేసి చూసి ఎలా వచ్చింది అన్నది కూడా చెప్పండి. ఈ గారెలన్నీ రెండు వైపులు చక్కగా వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు రాబోకి ఇచ్చామంటే చాలా ఎమ్మీగా కూడా తింటారండి. దీంట్లోకి కెచప్ కానీ పల్లీల చట్నీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ వైట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని అప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మన పెసరగారెలన్నీ రెడీ అండి. చూసారా ఇక్కడ ఎంత చక్కగా కలర్ చేంజ్ అయ్యే చూసారు కదా. నేను బౌల్లోకి కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు గారెలన్నీ ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా వచ్చాయన్నది ఇరిచి చూపిస్తున్నాను చూడండి. చక్కగాని చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది ఈ గారెలన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి. ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.